ఇండియా 1940 నుండి 2026 వరకు 1942లో బ్రిటిష్ పాలనను విడిచి వెళ్ళనున్న క్విట్ ఇండియా. మరి 2026లో మనం క్విట్ చేయాల్సింది ఏంటి అనే ఆలోచింపచేసే అంశంపై మనతో మాట్లాడేందుకు విచ్చేసిన మన గౌరవనీయ ముఖ్య అతిథి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారిని ఘనమైన కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానిద్దాం. సార్, ద వర్చువల్ డయాస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యక్తిత్వ వికాసము పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేసేసి ఈరోజు ఒక అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము స్టార్ట్ చేయబోతున్నాం. స్టార్ట్ చేయడానికి ముందు మీరందరూ నాతోటి సహకరించాలి. ఒక్కసారి ఆ యొక్క వందే మాతర గీతాన్ని మనము ఆలపిస్తూ మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి వర్చువల్ వేదికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నిలబడవలసిందిగా కోరుతున్నాను. శ్యామలా సంగీత సుహాసిని మాతరం వందే మాతరం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సిట్ డౌన్ అండ్ వి విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఒక హిస్టారికల్ సెషన్ ఈరోజు మనము మాట్లాడుతున్నాము అని అంటే మన యొక్క రక్తం వేడెక్కాలి. ఈరోజు ఒక శుభదినం. సరిగ్గా ఆగస్టు 8 భారత స్వాతంత్ర సమరంలో అతి ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం. అది ఏంటి అంటే డూ ఆర్ డై, చావో రేవో అనేటువంటి యొక్క నినాదం. ఒక్కసారిగా తీసుకున్నటువంటి యొక్క ఆ నినాదంతో యావత్ భారతదేశం మొత్తము ఒక్క వెత్తున ఉద్యమం రేగెత్తింది. మరుసటి రోజు అంటే రేపటి రోజున 1942వ సంవత్సరంలో దేశంలో గొప్పగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పెద్ద ఎత్తున వ్యతిరేకత, బ్రిటిష్ వలసవాదానికి, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా దేశం మొత్తము రగిలిపోయినటువంటి యొక్క సమయం. తదనంతరం వచ్చినటువంటి యొక్క అంశమే క్విట్ ఇండియా. క్విట్ ఇండియా, భారత్ చోడో, భారతదేశాన్ని వదిలి వెళ్ళండి. భారత స్వాతంత్ర సంగ్రామం ఒక సంఘటన కాదు, కోట్లాది మంది భారతీయుల యొక్క త్యాగం, ధైర్యము, సంకల్పంతో సాగినటువంటి యొక్క మహాప్రజా ఉద్యమం భారతదేశంలోనేటువంటి యొక్క స్వాతంత్ర సమరం. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి ప్రారంభమైన మన యొక్క ప్రతిఘటన, తిలక్ స్వరాజ్య నినాదంతో, గాంధీజీ నాయకత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమం, సాల్ట్ సత్యాగ్రహం, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుభాష్ చంద్రబోస్ వంటి వీరుల త్యాగాలు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి ప్రాంతీయ వీరుల యొక్క పోరాటాలు, ఇంకా చరిత్ర పుటల్లో ఎక్కలేనటువంటి ఎంతో మంది యొక్క వీరుల త్యాగాల ఫలితమే ఈనాటి మన యొక్క స్వాతంత్రం. 1942 ఆగస్టు 8 మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి యొక్క పిలుపు, చావో రేవో పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మారింది. అది 1942వ సంవత్సరం. దేశంలో ఉన్నటువంటి యొక్క స్వతంత్ర సమర యోధులు, నాయకులు అందరూ అరెస్టు కాబడ్డారు. అయినప్పటికీ ఉద్యమం ఆగలేదు. అది నాయకుల ఉద్యమం మాత్రమే కాదు, ప్రతి భారతీయుని యొక్క ఉద్యమంగా మారినటువంటి యొక్క సంఘటన. అందుకే క్విట్ ఇండియా అంటే చరిత్ర కాదు, అది ఒక సంకల్పము. అప్పుడు మన పూర్వీకులు బ్రిటిష్ పాలనను భారత నుంచి వెళ్ళిపోవాలని నినాదించారు. మరి ఈరోజు మనం ఏమి క్విట్ చేయాలి? మై డియర్ వాసవియన్స్,
మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారిగా మీ చార్ట్ని ఆన్ చేయండి. క్విట్ ఇండియా అనగానే మీకు గుర్తుకు వచ్చేటువంటి యొక్క అంశాలని ఒక్కొక్కరుగా చార్ట్ రూపంలో తెలియచేయండి. ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఒకటేనా? ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా అనగానే గుర్తుకొచ్చేటువంటి యొక్క అంశం అదేనా? ఇంకెవరైనా గుర్తుకొస్తున్నారా? మహాత్మా గాంధీ, ఫారెన్ క్లాత్, విదేశీ వస్త్రాలు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. ఎస్ ఎస్, యు ఆర్ 100% ట్రూ మై డియర్ పార్టిసిపెంట్స్. అందుకోసమే ఒక అంశాన్ని మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. ఏ దేశం నీదంటే భారతదేశం అంటాం, ఏ జాతి నీదంటే భారత జాతి అంటాం. అవును, ఇది అక్షరాల నిజం, నిజం, సత్యం. మరి భారతదేశ క్విట్ ఇండియా ఉద్యమంతో భారతదేశం నుంచి వలసవాదుల్ని, రవియస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పారద్రోలాం. కానీ ఇంకా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క కొన్ని అంశాలు నేను మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. ఒక్కసారిగా మీరు ఎస్ అని చెప్పినట్లయితే నేను ముందుకి దూసుకొని వెళ్తాను. ఆర్ గెటింగ్ షేరింగ్? షేర్ అవుతుందా? రాలేదు సార్ ఇంకా. ఓకే, నౌ ఓకే సార్. ఆర్ గెటింగ్? యా సార్. Yes, very good, excellent. And today's topic is Quit India. Quit India అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళండి. ఎవరు వెళ్ళాలి? ఎస్, ఆల్రెడీ 1942, 80 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. భారతదేశం అమృతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి యొక్క సమయంలో ఇంకా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క సామాజిక అంశాలు, వర్తమానంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి యొక్క అంశాలని గురించి ఒక్కసారిగా మనం ముందుకు దూచుకొని వెళ్దాం. అందుకోసమే ఒక చోట అంటారన్నమాట, రవిగాంచినది కవిగాంచును, కవిగాంచినది వాసవియన్ గాంచును, వాసవియన్ గాంచనిది ట్రైనర్ గాంచును, ట్రైనర్ గాంచనిది నవ నిర్మాణు కోచు గాంచును. అదే ఈనాటి క్విట్ ఇండియా, ఫ్రీడమ్ ఫ్రమ్ సోషల్ ఎవిల్స్. మన మధ్య ఉన్నటువంటి యొక్క సామాజిక సమస్యలు, మనల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి యొక్క అంశాల గురించి ఈరోజు ఒక్కటొక్కటిగా మనము నేర్చుకుందాం. అందుకోసం ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని విడిచి బ్రిటిష్ పరిపాలన పోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రోజు నాడు మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశము, భారతీయ యువతని నిర్వీర్యం చేస్తున్నటువంటి యొక్క అంశము, యువతే కాదు యావత్ ప్రజానీకాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి యొక్క అంశము, అది ఏమిటి అంటే డ్రగ్స్. ఎస్, 100% ట్రూ. ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది. ఎందుకోసమంటే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క యువ జనాభా ఎక్కువ. ఎకానమిస్టులు అంటారు ఇట్ ఈస్ ఎ డెమోగ్రాఫిక్ డివిడెండ్. 100% ట్రూ. ఆ డివిడెండ్ని మనం ఎంజాయ్ చెయ్యాలి అని అంటే మన ముందు ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ని మనము పారద్రోలాలి. స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు ఏదో ఒక మత్తు పదార్థాన్ని వినియోగిస్తున్నట్లు సర్వేలు చూపుతున్నాయి. సుమారు 31 కోట్ల మంది, 3.1 కోటి మంది గంజాయి,
2.3 కోట్ల మంది ఒపోయం వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు అని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం యువత ఆ డ్రగ్స్ బారిన పడుతుంది అని అంటున్నారు. ఒకవేళ మీరు అగ్రి అయినట్లయితే ఎస్ అనండి. అవును, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ లక్ష్య సాధనతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను, కొకైన్ స్మగ్లింగ్ చట్టము మొదలైనటువంటి వాటికి కొత్త సవాలు మన ముందుకి వచ్చింది. యువత గంజాయి, హెరాయిన్తో పాటు మరింత ప్రమాదకరమైనటువంటి యొక్క మాదక ద్రవ్యాల వైపు మరులుతున్నారు. మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి నో చెప్పాలి. వ్యసనాన్ని క్విట్ చెయ్యాలి. ఈ యొక్క క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఆరోగ్యకరమైనటువంటి ఒక జీవన శైలి కలిగిన యువత నాకు కావాలి. అందుకోసమే ఈరోజు ఈ అంశము. ఒక యువకుడిని నాశనం చేస్తే ఒక కుటుంబం కన్నీరు పెడుతుంది. ఒక తరం డ్రగ్స్ బారిన పడితే దేశం భవిష్యత్తే వినాశనం అవుతుంది. మత్తు క్షణికానందాన్ని ఇస్తుంది, కానీ జీవితకాల బాధను మిగిలుస్తుంది. మన మెదడు మత్తును కాదు, మేధస్సుకి అంకితం చేద్దాం. డ్రగ్స్ భారత్ని విడిచి వెళ్ళాలి. యువత విజయాల్ని అలవాటు చేసుకోవాలి. అందుకోసమే నేనంటాను క్విట్ ఇండియా, డ్రగ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎడిక్షన్ అని. మీరు అగ్రి అయినట్లయితే ఒక్కసారిగా ఎస్ అనండి. 100% ట్రూ మై డియర్ ఫెలో వాసవియన్స్. ఎస్, ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఒక కవి ఇలా అంటారు, ఏమైపోతుంది ఈ దేశం, ఎటు పోతుంది ఈ దేశం, వేద ఘోషలు, శంఖానాదాలు, ధార్మికో బోధనలు, ఉన్నతమైనటువంటి యొక్క విలువలతో దరిద్రిని మించినటువంటి యొక్క ఈ దేశం, ప్రపంచానికి మార్గదర్శకం వహించినటువంటి యొక్క ఈ దేశం ఎటు పోతుంది? ఎటు అంటే అవినీతి వైపు అడుగులు వేస్తుంది. అవినీతి ఎందుకు కొనసాగాలి అని ఇక్కడ మనం ప్రశ్నించుకుందాం. అవినీతి అంటే కేవలం లంచం తీసుకోవడమే కాదు. బంధు ప్రీతి అవినీతి, స్వార్థ ప్రయోజనాలు అవినీతి, నాణ్యతలో రాజీ అవినీతి, బాధ్యత రాహిత్యము అవినీతి. ఇవన్నీ అవినీతిలో భాగమే. నేనంటాను అవినీతి నిరోధక సంస్థల వద్ద ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఫిర్యాదులు అలాగనే నమోదైపోతున్నాయి. అవినీతి అభివృద్ధి వ్యయాన్ని పెంచి సేవల నాణ్యతను తగ్గిస్తుంది, సేవల నాణ్యతను దెబ్బతీస్తుంది. అవినీతి దేశ సంపద కాదు. అవినీతి దేశ సంపదను దోచుకోవట్లేదు, దేశ ఆత్మను దోచుకుంటుంది. అందుకోసమే నేనంటాను ఈ సందర్భంలో అవినీతి క్విట్ కావాలి. భారతదేశం నుంచి కరప్షన్ క్విట్ కావాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ డిజానెస్టీ కావాలి. అందుకోసమే నిజాయితీ, నాణ్యత, బాధ్యత మనలో రావాలి, అది పెరగాలి. అందుకోసమే ఈ అంశము క్విట్ ఇండియా. క్విట్ ఇండియా అంటే ఆల్రెడీ భారతదేశాన్ని వదిలి వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు, కానీ ఈ అంశాలు ఇంకా ఇక్కడ మూలాలు నాటుకొని ఉన్నాయి. వాటిని వేళ్లతో పెకిలించాలి. అటువంటి యొక్క క్విట్ కరప్షన్ మనకు కావాలి మై డియర్ ఫెలో వాసవియన్స్. ఒకవేళ మీరు ఓకే అనుకున్నట్లయితే ఎస్ అనండి. అదేవిధంగా అవినీతికి సంబంధించి భారతదేశంలో ఏవైనా ఆర్గనైజేషన్స్ ఉన్నాయా నిరోధించటానికి? వాటిని మీకు తెలిస్తే ఒక్కసారిగా చాట్ చేయండి. Very good. Very nice. Excellent participation. I really appreciate your participation.
అండ్ డియర్ ఫెలో పార్టిసిపెంట్స్, రత్నగర్భ నా దేశం, అపారమైనటువంటి యొక్క సహజ వనరులు ఉన్నటువంటి యొక్క దేశం నా దేశం, మానవ వనరులకు నిలయమైనటువంటి యొక్క నా దేశం భారతదేశం. గతంలో మొఘలులు, బ్రిటిష్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు ఇలా ఎన్నో విదేశీ శక్తులు మన సంపదని కొల్లగొట్టిన ఒక గజనీ మహమ్మద్, ఒక గోరీ మహమ్మద్ లాంటి వ్యక్తులు వచ్చి సంపదని కొల్లగొట్టిపోయిన ఇంకా అక్షయ పాత్రలాగా నా సంపద నా దేశంలో వెల్లి విరిచింది. నేటికి నా దేశము అపారమైనటువంటి యొక్క సంపద వనరులని కలిగి ఉంది, ఒక ప్రతిభకు నిలయంగా మారింది. అయితే నేడు ఆ సంపదను దోచుకునేటువంటి యొక్క విధానం మారింది. ఆ విధానం ఏమిటో మీ ముందు స్లైడ్లో నేను చూపెట్టాను. అదే మై డియర్ ఫెలో వాసవియన్స్, మై ఫెలో ట్రైనర్స్, ద సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్ డిజిటల్ వేదికలను ఆసరగా తీసుకొని చేసేటువంటి యొక్క క్రిమినల్ చర్యలు. సైబర్ క్రైమ్ అంటే ఆన్లైన్ మోసాలు, డిజిటల్ దోపిడీలు, ప్రజల యొక్క అజ్ఞానాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క నిరాశ నిస్పృహను, ప్రజల యొక్క ఆలోచన రాహిత్యాన్ని ఆసరగా తీసుకొని దోచుకున్నటువంటి యొక్క సైబర్ క్రైమ్స్ భారతదేశం నుంచి వదిలి వెళ్ళాలి. అది నేను కోరుకునేటువంటి యొక్క క్విట్. మీరు అగ్రి అయితే ఒక్కసారి నాకు క్లాప్స్ రూపంలో తెలియచేయండి. ఎస్, 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 100% ట్రూ. భారతదేశంలో 2024 సంవత్సరం స్టాటిస్టిక్స్ ప్రకారం 22 లక్షలకు పైగా సైబర్ నేరాలు, సైబర్ మోసాలు, ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మీకు తెలుసా? సైబర్ మోసాల వల్ల వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. మీ నోటీసుకి వచ్చిందా? ప్రతిరోజు వేల సంఖ్యలో సైబర్ ఫిర్యాదులు జాతీయ పోర్టల్లో నమోదు అవుతున్నాయి. మీకు ఏమైనా నోటీస్ ఉందా? ఒక క్లిక్ జీవితాన్ని కాపాడగలదు. ఎట్ ద సేమ్ టైం అదే క్లిక్ జీవితాన్ని నాశనము చేయగలదు. వన్ టైం ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్, యువర్ పర్సనల్ డేటా, యువర్ పిన్ నెంబర్స్, మీ ఇంటికి తాళాలుంటే ఏ విధమైనటువంటి యొక్క విలువ ఉంటుందో ఆ విలువకు సంబంధించినటువంటివి దోచబడుతున్నాయి. డిజిటల్ వేదికలు ఎన్నో మోసాలకి కొత్త రూపులని ఇస్తున్నాయి. మనము ఊహించినంతలోనే ఏదో జరిగిపోతుంది. మై డియర్, అది క్విట్ కావాలి భారతదేశం నుంచి. అటువంటి యొక్క నిస్పృహ క్విట్ కావాలి, అటువంటి యొక్క అజ్ఞానం క్విట్ కావాలి, అటువంటి యొక్క ఆలోచన క్విట్ కావాలి. అప్పుడు మాత్రమే భారతదేశంలో సైబర్ నేరాలు కంట్రోల్, నియంత్రణ మన చేతిలో ఉంచుకోగలుగుతాము. ఒకవేళ మీరు అవును అంటే నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. సైబర్ నేరాల బారిన పడినప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి? ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీకు తెలిసినట్లయితే చాట్ రూపంలో తెలియచేయండి. ఎస్, ఎస్, సైబర్ నేరాల బారిన పడినప్పుడు, డిజిటల్ అరెస్ట్ అయినప్పుడు మనం వెంటనే స్పందించాలి. దాన్నే మనం ఏమంటాము అంటే గోల్డెన్ అవర్. ఆ సమయము పెరిగినా కొద్దీ నష్టము పెరుగుతూ ఉంటుంది. ఎంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా ఆ యొక్క నష్టాన్ని మనం రాబట్టుకోవచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటుంది 1930, 1930.
ఏక్ నౌ తీన్ శూన్యం 1930. 1930ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకోసం అంటే భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి ఒక సంఘటన జరిగింది, ఉప్పు సత్యాగ్రహం. దండి మార్చ్ జరిగింది ఆ సంవత్సరంలో. ఆ సంవత్సరాన్ని గుర్తుంచుకున్నట్లయితే మీ చేతిలో రామబాణం ఉన్నట్టే. అది నేను కోరుకునేటువంటి యొక్క క్విట్ ఇండియా. ఆ యొక్క క్విట్ సైబర్ క్రైమ్స్ భారతదేశం నుంచి క్విట్ కాబడాలి. ఒకవేళ మీరు అవును అంటే ఒక్కసారి గట్టిగా మీకు మీరుగా క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. ఎస్, ఇట్స్ 100% ట్రూ. వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి యొక్క అంశాన్ని నేను మీ ముందుకి తీసుకుని వస్తాను. మనందరికీ తెలుసు, అవనిలో సగం ఆకాశంలో సగం అంటూ మహిళా శక్తిని గౌరవించినటువంటి యొక్క దేశం నా దేశం భారతదేశం. మైత్రేయి, గార్గేయి, గాయత్రి లాంటి వేద కాల మహిళామణులు జ్ఞానానికి, తాత్విక చింతనకు ప్రతీకగా నిలిచినటువంటి యొక్క ఈ దేశం నా దేశం. రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీలు పరిపాలించినటువంటి యొక్క దేశం. వీర వనితలు, వీర మహిళలు అందించినటువంటి యొక్క దేశం నా దేశం. పరిపాలనలో తమ ప్రతిభను చూపినటువంటి యొక్క మహిళామణులు ఉన్నటువంటి యొక్క దేశం నా దేశం. ఆపరేషన్ సింధూరికి రథసారథులు చేసినటువంటి యొక్క దేశం నా దేశం. చంద్రయానే కాదు, ఏ యానైనా నేనుంటాను అని చెప్పినటువంటి యొక్క దేశం నా దేశం. సాంప్రదాయాలు కలిగినటువంటి యొక్క దేశం నా దేశం. కానీ నా దేశంలో ప్రతి సంవత్సరం 4.5 లక్షలకు పైగా మహిళలపై నేరాలు నమోదు అవుతున్నాయి. ఇది చాలా చాలా బాధాకరం. సగటున ప్రతి గంటకు 50 మంది మహిళలపై నేరాలు, కేసులు నమోదు అవుతున్నాయి. ఇది శుభ పరిణామము కాదు. మహిళను గౌరవించేటువంటి సమాజమే నిజమైనటువంటి యొక్క నాగరికత ఉన్నటువంటి యొక్క సమాజము. ఒక సివిలైజ్డ్ సొసైటీ అంటే వేర్ ఉమెన్ హ్యావ్ గివెన్ హై ప్రియారిటీ. మాతృస్వామ్య వ్యవస్థ నా దేశం. మాతృమూర్తికి అత్యంత స్థానాన్ని ఇచ్చినటువంటి యొక్క దేశం నా దేశము. ప్రతి అమ్మాయి భయంతో కాదు, ధైర్యంతో అడుగు వేయగలిగినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళా వేధింపులు భారత్ నుంచి క్విట్ కావాలి. అది మొదట మన ఇంటిలో నుంచే మొదలవ్వాలి. మహిళను గౌరవించడం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక సమాజ ప్రగతికి నిదర్శనం కావాలి అని నేనంటాను. మరి మీరేమంటారు మై డియర్? ఇట్స్ 100% ట్రూ. ఎంతోమంది వీరులను అందించినటువంటి యొక్క దేశం, ఆ మహిళలు ఉన్నటువంటి యొక్క దేశం నా దేశం. శివాజీని అందించినటువంటి యొక్క జిజియాబాయి నా దేశం. అటువంటి యొక్క మహిళామూర్తులకు హ్యాట్స్ ఆఫ్. మీ కాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు అగ్రి అయినట్లయితే ఒక్కసారిగా హ్యాట్స్ ఆఫ్ చేయండి అని నేను కోరుతున్నాను. అగ్రి అయితే ప్లీజ్ గివ్ ఏ హ్యాట్స్ అప్. ఓకే, సో మై డియర్ ఫెలో వాసవియన్స్, ఒక ఇన్ఫర్మేషన్కి ఒక సెన్సిటివిటీ ఉంటుంది. ఆ సెన్సిటివిటీ ఏంటి అనంటే ఒక్కసారిగా మనకు తెలిసే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంత త్వరగా అది ముందుకు వెళ్ళిపోతుంది. అది ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని మనం మీ ముందుకు తీసుకురావటానికి ముందు, ఇన్ఫర్మేషన్ అందించేటువంటి యొక్క సాధనాలు మీకైనా ఉన్నట్లయితే, మీడియాస్ ఏమైనా ఉన్నట్లయితే, మీడియంస్ మీకేమైనా తెలిసినట్లయితే ఒక్కసారిగా చాట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఎస్, yes,
ఎస్, 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 100% ట్రూ. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తప్పుడు వార్తలు నిజమైన వార్తల కంటే అధికముగా వేగంగా వ్యాపిస్తున్నటువంటి యొక్క తరుణము అని పరిశోధనలు చెబుతున్నాయి. ఏది అసలు అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నాము. అంతేకాదు ఏది నకిలీ అనేది కూడా మనము గ్రహించలేకపోతున్నాము. ఏది అసలు ఏది నకిలీ, ఈ రెండిట్లో నిజమైనటువంటిది సమాచారము ఏమిటి అనేటువంటి యొక్క సందిగ్ధంలో మనము ఉన్నాము అంటే అది ఒక చాలా బాధాకరమైనటువంటి యొక్క విషయము అని నేనంటాను. భారతదేశంలో సోషల్ మీడియా వినియోగదారులు 50 కోట్లకు పైగా, సగానికి పైగా ఉన్నప్పుడు ఫేక్ న్యూస్ ఎంత త్వరగా చేరుతుందో అది మనం ఊహించలేము. అందుకోసం అంటాను, ఫేక్ న్యూస్ని ఫార్వర్డ్ చేయటాన్ని క్విట్ చేద్దాం. ఫేక్ న్యూస్ వద్దు, హియర్సే ఇన్ఫర్మేషన్ వద్దు, పుకారు వద్దు, నమ్మద్దు అని మనం ఈ రోజు నుంచే ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఒక సమాచారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ముందు ఒకసారి థింక్ చేద్దాం, ఆలోచిద్దాం. ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుందాం. ఫార్వర్డ్ చేసే ముందు ఆ న్యూస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. అటువంటి యొక్క ఫేక్ న్యూస్ అయితే దానిని క్విట్ చేద్దాం. భారత్ విడిచి వెళ్ళవలసినటువంటిది ఏమిటి అంటే ఫేక్ న్యూస్, సత్యము మాత్రమే ఇక్కడ ఉండాలి. అది ప్రతి మొబైల్లో వెలగాలి. అందుకోసమే ఫ్రీడమ్ ఫ్రమ్ మిస్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్, క్విట్ ఫేక్ న్యూస్. ఇక్కడ క్విట్ ఇండియా అంటే ఆల్రెడీ బ్రిటిష్ పరిపాలకులు వెళ్ళిపోయారు. నేను చెప్పేటువంటిది ఈ ఫేక్ న్యూస్ ఫార్వర్డింగ్ని క్విట్ చేద్దాం. ఒకవేళ మీరు అగ్రి అయినట్లయితే ఒక్కసారిగా మీరు మీ యొక్క థమ్స్ని చూపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, 100% ట్రూ. భారతదేశ జనాభా దగ్గరగా 145 కోట్లు. ఒకరి మొబైల్ చూస్తే కొన్ని వేల మంది ఫ్రెండ్స్, ఒకే వ్యక్తి కొన్ని వందల గ్రూపుల్లో మెంబరు. కానీ మనమందరము ఒంటరిగా ఉంటున్నాము, ఒంటరి అయిపోతున్నాము. భారతీయ జీవన విధానం, ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ అనుబంధాలకి, ఆప్యాయతలకి, పరస్పర సహకారానికి ప్రతీకగా నిలిచినటువంటి యొక్క కుటుంబ వ్యవస్థ మనది. కానీ నేడు కుటుంబాలు చిన్నవిగా అవిపోతున్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారుతున్నాయి, సంబంధాలు దూరం అవుతున్నాయి. దానితోటి సామాజిక ఒంటరితనం పెరిగింది. మన కుటుంబ విలువలు పెరగటానికి బదులుగా, మానవీయ అనుబంధాలు పెరగటానికి బదులుగా డౌన్ఫాల్కి వస్తున్నాము. నేనంటున్నాను, అటువంటి యొక్క అంశాలు క్విట్ కావాలి. మానవ సంబంధాలు మెరుగు కావాలి. ఒంటరితనము నుంచి కాకుండా సమూహంలో ఉండే విధముగా ఉండాలి. అది నేను కోరుకునేటువంటి యొక్క అంశము. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రతి 5 మందిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అది భారతదేశానికి కూడా అప్లికబులే. ఒంటరితనం అంటే మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరముగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది అని సర్వేలు, రిపోర్టులు, సైకాలజిస్టులు చెబుతున్నారు.
డియర్, మాట్లాడటం బలహీనత కాదు, ఒక ఆప్యాయకరమైనటువంటి యొక్క పలకరింపు జీవితాన్ని మార్చగలదు. అందుకోసం అంటాను, ఒంటరితనం భారత్ని విడిచి వెళ్ళాలి. క్విట్ లోన్లీనెస్. అనుబంధాల భారతాన్ని బలోపేతం చెయ్యాలి. అది నేను కోరుకునేటువంటి, మీరు కోరుకునేటువంటి అంశంలో ఉన్నటువంటి యొక్క అంశము. క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళినటువంటి యొక్క బ్రిటిష్ పాలకులతో పాటు ఈ అంశము కూడా వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ అగ్రి అయినట్లయితే ఒక్కసారిగా మీ యొక్క క్లాప్స్ రూపంలో నాకు తెలియజేయండి ఆన్సర్ను. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఒక చిన్న పని చేద్దాం. నవ్ ఇట్ ఈస్ ఎ రైనీ టైమ్ అండ్ వి ప్లే ఏ రైన్ క్లాప్స్. అందరూ ఒకసారి రెండు చేతుల్ని ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. అండ్ యూజ్ సింగిల్ ఫింగర్ తోటి ఒక క్లాప్ కొట్టండి. సింగిల్ ఫింగర్, చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై ఇట్. సింగిల్ ఫింగర్ తోటి క్లాప్ అండ్ 2 ఫింగర్స్ తోటి క్లాప్స్. చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే 2 ఫింగర్స్ తోటి, 3 ఫింగర్స్ తోటి, 4 ఫింగర్స్ తోటి, 5 ఫింగర్స్ తోటి. ఎస్, ఈ 5 వేళ్లతోటి ఒక్కసారిగా క్లాప్స్ కొట్టినప్పుడు ఎట్లాంటి యొక్క శబ్దం వచ్చిందో, ఒక వేలుతోటి క్లాప్ కొట్టినప్పుడు ఎట్లాంటి శబ్దం వచ్చిందో మీరు గమనించాలి. ఒక్కరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, సమూహంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఆ యొక్క సామాజిక ఒంటరితనం నుంచి బయటపడాలి. అది క్విట్ కావాలి నా పవిత్ర భారతదేశం నుంచి. అది నేను కోరుకుంటున్నాను. మీరు అగ్రీ అయినట్లయితే ఒక్కసారిగా మరి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క అంశము, ఈనాడు స్వచ్ఛమైనటువంటి యొక్క గాలి దొరకట్లేదు, స్వచ్ఛమైనటువంటి యొక్క నీరు దొరకట్లేదు, అండ్ స్వచ్ఛమైనటువంటి యొక్క అంశాలు దొరకటం లేదు. అవును, ఇది అక్షరాల నిజం. ఆధునిక జీవన విధానంలో ప్రపంచంలోనే కాదు, భారతదేశం లాంటి దేశంలో గంగా, యమున, కావేరి, కృష్ణ, తుంగభద్ర ఏవైతే నదులు పుణ్యమైనటువంటి నదులుగా భావిస్తున్నామో అవి కలుషితం అవుతున్నాయి. అందుకోసం ఎప్పుడు అనమాట, రామ్ తేరీ గంగా మైలీ హో గయి. అవును, ఇది అక్షర సత్యం. అత్యధికంగా ఉన్నటువంటి యొక్క వాయు కాలుష్య నగరాలలో, జల కాలుష్య నగరాల జాబితాలో భారతదేశంలో ఉన్నటువంటి యొక్క నగరాలు కూడా ఆ జాబితాలో చేరినందుకు నేను చాలా బాధపడుతున్నాను. వాయు కాలుష్య కారణంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల మంది అకాల మరణాలు సంభవిస్తున్నాయి అని ఆరోగ్య అధ్యయనాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి మనం ఏం చెయ్యాలి? మీకేమైనా తెలిసినట్లయితే చాట్ రూపంలో తెలియజేయవలసిందిగా ఒక్కసారిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎస్, వన్ మోర్, ఫ్యూ మోర్. అది కావాలి. ఎస్, యు ఆర్ 100% ట్రూ. ఆ 100% ట్రూ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళము మన పుట్టినరోజు లేదు, మనము మ్యారేజ్ రోజు, మన ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తులు మనల్ని వదిలి వెళ్ళినటువంటి యొక్క రోజు ఒక మొక్క నాటుదాం. అది కాలుష్య భారతం నుంచి బయట వేస్తుందో ఒక్కసారిగా గమనిద్దాం. ఒక మొక్కవ ప్రాణవాయువుకి కర్మాధారం. కాలుష్యం భారత్ నుంచి వదిలి వెళ్ళబడాలి. ఆ క్విట్ ఇండియా నేను కోరుకుంటున్నాను.
పచ్చదనాన్నటువంటి ఒక భారతాన్ని కోరుకుంటున్నాను, సస్యశ్యామల రోజున ఒకసారి భారతాన్ని పైకి లేవా అటు కోరుకుంటున్నాను. కస్టమర్ అందుకోసం చిన్నప్పుడు ఒక తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. 100% నా దేశం అట్లాంటి దేశం. ఎందర వీరుల త్యాగ ఫలం, మన నేటి స్వేచ్ఛకి అది ఒక మూల కారణం. పండితుడు చెప్తూ ఉంటాడు, సస్యశ్యామలం కావాలి ఈ దేశం అని. సంకల్పం అప్పుడు చెప్తూ ఉంటాం, ఆర్యావర్తే పుణ్యభూమే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భావే జంబూ దిపే సోన్సో అని చెబుతూ ఉంటాం. కొన్ని లక్షల సంవత్సరాలు అయినా ఈ దేశము ఇంకా ఇంకా ఆ యొక్క దాని నుంచి బయటపడాలి. దాన్ని నేను అంటున్నాను, ఫ్రీడమ్ టు బ్రీత్. కాలుష్య భారతం కాదు, పచ్చదనమైనటువంటి యొక్క భారతం కావాలి. భారత్ పరిమళించాలి, కాలుష్యం భారత్ని విడిచి వెళ్ళాలి. నేను కోరుకునేటువంటి యొక్క క్విట్ ఇండియా అది అంటాను. మరి మీరేమంటారు? ఒకవేళ అగ్రి అయినట్లయితే ఒక్కసారిగా క్లాప్స్ రూపంలో మీరు తెలియచేయండి. ఎస్ ఎస్ ఎస్. సో అది కదా స్ఫూర్తి. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఏదో ఒక రిలీజియన్ మాత్రమే ఉంటుంది. నా దేశం అటువంటి యొక్క దేశం కాదు. ఇక్కడ రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, గౌతమ బుద్ధుడు పుట్టాడు, మహావీరుడు పుట్టాడు. ఎంతో మందిని అందించినటువంటి యొక్క దేశం నా దేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపెట్టినటువంటి యొక్క దేశం నా దేశం. కానీ ఈ దేశంలో కొన్ని అరాచక శక్తులు హ్యాట్రెడ్ అవుతున్నాయి. వందల సంఖ్యలో ఉద్రిక్తలకు దారి తీస్తున్నాయి. ఎన్నో సచ్ ఘటనలు నమోదు అవుతున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారము వ్యాపించి భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. మతాలు వేరేనా కావచ్చు, మాతృభూమి మాత్రం ఒక్కటే. అందుకోసమే శ్రీరాముడు అంటాడు, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. స్వర్గము కంటే గొప్పది నేను పుట్టినటువంటి యొక్క దేశం, అటువంటి యొక్క దేశం నా దేశం. విదేశీ పర్యటనకు పోయినటువంటి యొక్క స్వామి వివేకానంద భారతదేశంలో తీర ప్రాంతంలో ప్రవేశించగానే ఈ యొక్క నేలను ముద్దాడినటువంటి యొక్క దేశం, అటువంటి యొక్క దేశము భారత బలము, వైవిధ్యము. మిగతావి క్విట్ కావాలి అని నేను అంటున్నాను. మరి మీరేమంటారు? విద్వేషము భారత్ నుంచి వదిలి వెళ్ళాలి. భారత్ నిలవాలి, ప్రపంచ పటంలో అగ్రగామిగా ఉండాలి. భారత్ నేను కోరుకునేటువంటి యొక్క భారత్ అది ఏదైతే విద్వేషాలు ఉన్నాయో అవి క్విట్ కావాలి, అవి పారద్రోలబడాలి. అవును అన్నట్లయితే ఒక్కసారిగా మీరు మీ యొక్క వర్చువల్లోనే క్లాప్స్ కొట్టండి. ఎస్ ఎస్, ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్. అవును, మీరన్నది చూసేది, మీరు వినేది నిజమైనటువంటిదే. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహర్షుల బలిదానాలతో, మహాత్ముల సత్యాగ్రహాలతో సాధించినటువంటి ఈ యొక్క స్వేచ్ఛ సామ్రాజ్యము, ఈ స్వేచ్ఛ ప్రజలు అధిక స్వేచ్ఛతోటి వారికున్నటువంటి యొక్క సాత్విక జీవనాన్ని వదిలి ప్రకృతితో మమేకం కాకుండా జీవన విధానము భారతీయ సంస్కృతికి భిన్నముగా, వ్యతిరేకంగా, ఆధునికత కోసము మన యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ఆహారపు అలవాట్లు
మన యొక్క జీవన విధానంని దూరము చేసుకొని అనారోగ్యకరమైనటువంటి యొక్క జీవన శైలిని అనుసరిస్తున్నాం. ఫలితముగా మనకి అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఎన్నో రకాలైనటువంటి యొక్క వ్యాధులు. ఇండియా క్యాపిటల్ ఈజ్ ఎ న్యూ ఢిల్లీ. ఎట్ ద సేమ్ టైమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఈజ్ ఇండియా అని ఒప్పుకుంటున్నాం. అది మంచి పరిణామము కాదు. హైదరాబాద్ ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్, నో, అది మంచి పరిణామము కాదు. మధుమేహము, రక్తపోటు, ఉబకాయము వంటి జీవన శైలి వ్యాధులతో ఎంతో మంది బారిన పడుతున్నారు. ఆధునికత కావాలా లేకపోతే ఆరోగ్యము కావాలా? నేను కోరుకునేటువంటిది అన్హెల్దీ లైఫ్ స్టైల్ భారతదేశం నుంచి క్విట్ కావాలి. నేను కోరుకునేటువంటి యొక్క క్విట్ ఇండియా. మరణాలు 66% జీవన శైలి సంబంధిత వ్యాధుల వల్లనే సంభవిస్తున్నాయి. అండ్ 30 కోట్లకు పైగా భారతీయులు బ్లడ్ ప్రెషర్ తోటి బాధపడుతున్నారు. సంపాదన కోసం ఆరోగ్యాన్ని కోల్పోవద్దు. ప్రతిరోజు ఒక 30 నిమిషాలు సూర్యరశ్మి పడే విధముగా మనము ఎక్సర్సైజ్, వ్యాయామము, యోగా, మనకి ఏది తెలిస్తే అది చేద్దాం. జంక్ లైఫ్ స్టైల్ నుంచి వదిలిపెడదాం. నా భారతదేశం నుంచి జంక్ లైఫ్ స్టైల్ బయటికి రావాలి. అది నేను కోరుకునేటువంటి యొక్క క్విట్ ఇండియా. ఒకవేళ మీరు అగ్రీ అయినట్లయితే ఒక్కసారి గట్టిగా నాకు క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అదేమిటో కాదు, భారతదేశంలో మనము వహించేటువంటి యొక్క ధోరణి, మన యొక్క ఉదాసీనత, వాటిని గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ప్రజా భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి బలము. ఓటర్గా నమోదు చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని భాగస్వామ్యం వహించటమే మన ముఖ్యమైనటువంటి యొక్క అంశము. దానితో పాటు ప్రభుత్వం కోరుకునేటువంటి యొక్క స్వచ్ఛ భారత్, మొక్కల పెంపకం, పల్స్ పోలియో, ట్రాఫిక్ పై అవగాహన, ఇవన్నీ బాధ్యతాయుత పౌరసత్వానికి ప్రతీకలు. మరి మనం దేన్ని ఫాలో అవుతున్నాం? ప్రభుత్వం కార్యక్రమాలు చేపడితే సరిపోదు. ప్రజలు చురుకుగా పాల్గొన్నప్పుడు మాత్రమే ఆ కార్యక్రమానికి వన్నె వస్తుంది, విజయవంతం అవుతుంది. అటువంటి కార్యక్రమాల విషయంలో ఉదాసీనత వద్దు. ఆ ఉదాసీనత వైఖరిని క్విట్ చేద్దాం. ఫ్రీడమ్ త్రూ యాక్టివ్ సిటిజన్షిప్, నేను కోరుకునేటువంటి యొక్క అంశం అది. ఒకవేళ మీరు నాతోటి ఏకీభవించినట్లయితే మీరు ఎస్ అని టైప్ చేయండి. అవును, ఇది 100% ట్రూ. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? 10 అంశాలని మీ ముందుకు తీసుకొచ్చాను క్విట్ ఇండియా రూపంలో. ఈరోజు విన్న అంశాల్లో ఒక దానిపై 21 రోజుల పాటు నిరంతరముగా అలవాటుగా ప్రారంభిద్దాం. ఒక ముగ్గురికి చెప్పండి, ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి యొక్క అంశాలు ఆ ముగ్గురికి చెప్పమని చెప్పండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతోటి పంచుకోండి. ఒక సామాజిక చర్య, ఒక మొక్క నాటడం, ఒక రక్తదానాన్ని చేయటం, సైబర్ పై అవగాహన కల్పించటం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం ఒక చిన్న సామాజిక సేవగా చేద్దాం. డిజిటల్ పౌరులుగా ఉందాం. ఫేక్ న్యూస్ని ఫార్వర్డ్ చేయొద్దు. ప్రతి సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత మాత్రమే అలవాటుగా ప్రారంభిద్దాం. స్వీయ సమీక్ష చేద్దాం. అదే ఈరోజు
మనం చేసేటువంటి యొక్క క్విట్ ఇండియా ప్రతిజ్ఞ. 1942 సంవత్సరంలో స్వాతంత్రం కోసం క్విట్ ఇండియా నినాదం దేశాన్ని మేల్కొల్పితే 2026 సంవత్సరంలో సామాజిక రుగ్మతలకు క్విట్ ఇండియా అని చెప్పే ప్రతి భారతీయుడు స్వతంత్ర సమరయోధుడే, సమరయోధుడే, సమరయోధుడే అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. క్విట్ ఇండియా అంటే భారతదేశ గొప్పతనాన్ని, ఆ స్వతంత్రాన్ని మళ్ళీ గుర్చేసి, అంతేకాదు నిజంగా ఇప్పుడు మన యువతకు కావచ్చు, మనకు కావచ్చు, ఎవరికైనా సరే ఏదైతే ముఖ్యమైన పాయింట్లు మనం క్విట్ చేస్తే మనం భారతదేశంలో ఎదగడమే కాదు, చాలా చక్కగా, ఎలా అంటే నాకైతే ఒక ఫీల్ వచ్చేసింది సార్. నిజంగా దీని గురించి మంచి అవగాహన కావాలి. ఒక్కొక్క పాయింట్ నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని గురించి ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగచ్చు సార్, క్లారిఫై ఇస్తారు. విజయలక్ష్మి మేడం మీరు మాట్లాడతారు. జై వాసవి అందరికి శుభ సాయంత్రం. మరి మన పృథ్వీ సార్ క్విట్ ఇండియా స్వతంత్రం రాకముందు క్విట్ ఇండియా అంటే విదేశీయులను వెళ్ళిపోమని చెప్పి మనం క్విట్ ఇండియా చేసాము. మరి ఈ రోజు స్వదేశంలోనే క్విట్ ఇండియా అంటే మరి యా ఇప్పుడు వినిపిస్తుందండి. జై వాసవి అందరికి శుభ సాయంత్రము. మరి ఇంతకు ముందు అంటే 1947కు ముందు క్విట్ ఇండియా అంటే విదేశీయులను బయటికి పంపించడానికి చేశాము. మరి ఇప్పుడు క్విట్ ఇండియా అంటే మనము స్వదేశంలో మనకు జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చాలా చక్కగా మనకి వివరించారు మన పృథ్వీ గారు. సార్ మరి మెయిన్ మన దేశంలో మనము క్విట్ చేయాల్సింది ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా యువతకి డ్రగ్స్ ఎలా అలవాటు అయ్యింది కదా, మరి దాన్ని మనం ఏ విధంగా బయటకి తీసుకొని వెళ్ళాలి అంటే ఇంతకు ముందు ఒక యుద్ధము చేయాలి, ఒక ఎదుటి వేరే దేశంతో యుద్ధం చేయాలి అంటే బాంబులు ఇలాంటివన్నీ ప్రయోగించేది. మరి ఇప్పుడు మన దేశంలో యుద్ధం కాకుండా ఇలా డ్రగ్స్ అలాంటి వాటితోటి ఇతర దేశాలు మన దేశం పైకి రావడం జరిగింది. ఎందుకంటే యువతకి దాన్ని మనం అట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా దేశ భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా క్విట్ చెయ్యాలి అనేది మనమైతే చక్కగా మనకు అన్ని రకాలుగా అంటే దేశంలో ప్రతి ఒక్కటి జరుగుతున్నటువంటి ఆరోగ్యపరంగా కానివ్వండి, కాలుష్య పరంగా కానివ్వండి, దేశ భవిష్యత్తు గురించి కానివ్వండి, అన్ని విధాలుగా క్విట్ ఏ విధంగా నియంత్రించాలి అంటే ఒక లేడీస్ గురించి కానివ్వండి, ఇవన్నీ చాలా చక్కగా ఈరోజు మా పృథ్వీ బ్రదర్ చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ క్లాస్ వినడానికి మేము ముందుంటాము. ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మీ క్లాస్ వినాలి.